మిత్రులారా నమస్కారం. భక్తి అని అంటాము కదా, అది 3 రకాలు అని పెద్దవాళ్లు చెబుతారు. అవి ఏమిటి 3 రకాలు అంటే దైవ భక్తి, సేవకుల భక్తి, గురు భక్తి. సేవకుల భక్తి కంటే, దైవ భక్తి కంటే గురు భక్తి చాలా గొప్పది అని నమ్మకం. దైవం దగ్గర చేసిన పాపం గురువుగారి దగ్గర తీరిపోతుందంట, కాని గురువుగారి దగ్గర చేసిన పాపం దైవం దగ్గర పోయినా తీరదు. దానికి ఉదాహరణగా ఒక కథ చెబుతారు. ఒక అడవి, అక్కడ అయోధ దౌమ్యుడు అనే ఒక తపోధనుడు, ఆయన చాలా మంది విద్యార్థులను ఒకచోట చేర్చి ఒక గురుకులం నడుపుతున్నారు. అనేక రకాలైన విద్యార్థులు అందులో చేరి చదువుకుంటున్నారు. పాంచాల రాజకుమారుడు ఒకడు కూడా ఆ గురుకులంలో చేరి చదువుకుంటున్నాడంట. అతని పేరు ఆరుని. పెద్ద ఇంటి పిల్లవాడు అయినా చదువులో చాలా గట్టివాడు. అన్నింటిలో అతనే మొదటి విద్యార్థి. ఒకరోజు గురువుగారు ఆ రాజకుమారుడిని పిలిచాడు. మన గురుకులానికి చెందిన పొలంలో నీరు పెరిగి వరద వచ్చి పంటను నాశనం చేస్తోంది. అందువల్ల నువ్వు వెళ్లి మడిని అడ్డుకట్టి వచ్చే అన్నాడు. గురువుగారు చెప్పాడు కదా. ఆ రాజకుమారుడు వెంటనే బయలుదేరాడు. నేను పెద్ద ఇంటి పిల్లవాళ్లన్ని కదా, రాజకుమారుడ్ని కదా అనే ఆలోచన కూడా లేకుండా గురువుగారి ఆజ్ఞను నెరవేర్చడం తన కర్తవ్యం అని అనుకున్నాడు. వెంటనే ఒక పారను భుజాన వేసుకుని బయలుదేరాడు. పొలానికి వెళ్లాడు. చూశాడు, నీరు గట్టును తెంచుకుని పొలంలోకి వేగంగా ప్రవహిస్తోంది. ఇతను పారతో బంకమట్టిని గడ్డితో కలిపి నీటి ప్రవాహానికి అడ్డుగా వేశాడు. అయినప్పటికీ మడిని అడ్డగించలేకపోయాడు. నీరు దానిని దాటి వస్తోంది. నీరు వేగంగా పొలంలోకి వెళ్తోంది. వేసిన కట్టెలన్నీ కరిగిపోతున్నాయి. అయినప్పటికీ గురువుగారి ఆజ్ఞను నెరవేర్చాలి కదా. గురువు ఆజ్ఞను నెరవేర్చకుండా నేను ఇంకా బ్రతికే ఉండాలా? ఏమి చేయాలి అని చూశాడు. నేను గురువుగారి పనికోసం ఈ శరీరాన్నే త్యాగం చేయొచ్చు అని నిర్ణయించుకున్నాడు. నీరు పారుతోంది కదా, దాని మధ్యలో అడ్డుపడి మడిని అడ్డుకట్టి అలానే పడుకున్నాడు. ఆ రోజు రాత్రి ఒక దీపం ముందు కూర్చుని గురువుగారు పిల్లలకు పాఠం చెప్తున్నాడు. మొదటి వరుసలో ఉండే రాజకుమారుడు కనిపించలేదు. మన ఆరుని ఎక్కడ పోయాడు అని మిగతా విద్యార్థులను అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, స్వామీ, అతను ఉదయం పొలానికి వెళ్లి మడిని అడ్డుకట్టడానికి వెళ్లాడు. మీరే కదా పంపించారు, ఇంకా తిరిగి రాలేదు అన్నాడు ఒక అబ్బాయి. గురువుగారు వెంటనే ఒక దివిటీని తీసుకుని విద్యార్థులను పిలుచుకుని పొలానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లి చూశాడు, మనిషి కనిపించలేదు. ఆరుని, ఆరుని అని గట్టిగా పిలిచి చూశాడు. నేను ఇక్కడే ఉన్నాను గురువుగారు అని కాలి కింద నుండి ఒక శబ్దం వచ్చింది. వంగి చూశాడు, అతను మడిలో పడుకుని ఉన్నాడు. ఏమిటి ఇది ఏమిటి అని అడిగాడు. ఉదయం నుండి ఈ మడిని అడ్డుకట్టడానికి ప్రయత్నించాను గురువుగారు, అది సాధ్యం కాలేదు. అందువల్ల ఇలా అడ్డంగా పడుకున్నాను. నన్ను దాటడానికి భయపడి నీరు ఆగి నిలబడిపోయింది అన్నాడు. అతని గురు భక్తిని, అతన్ని దాటడానికి భయపడి నిలబడిన నీటిని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఆరుని లేచి రా అని గురువుగారు పిలిచాడు. అతను నీటిలో నుండి లేచి వచ్చాడు. అప్పటినుండి అతనికి ఉద్దాలకుడు అని ఒక పేరు వచ్చింది. ఉద్దాలకుడు అంటే నీటిని ప్రవాహాన్ని అణచినవాడు అని అర్థం. హాస్యం కోసం పెట్టకథ. ఆ ఉద్దాలకుడు లాగా ఈ కాలపు విద్యార్థులకు కూడా గురు భక్తి కావాలి అని ఒక పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఒక వ్యక్తి ప్రసంగం చేశాడు. అది విని చాలామంది విద్యార్థులు లేచి నిలబడ్డారు. సార్, మీరు మమ్మల్ని ఇంకా సరిగా అర్థం చేసుకోలేదని అనుకుంటున్నాము. ఆ కాలంలో ఒకే ఒక్క ఉద్దాలకుడు ఉన్నాడు. కాని ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. మా మాస్టారు ఆజ్ఞాపించితే ఇప్పుడే అదే విధంగా పొలానికి వెళ్లి మడిలో అడ్డంగా పడుకోవడానికి ఈ తరగతిలోని అందరూ సిద్ధంగా ఉన్నాము అన్నారు. అలాగా? అని ఆ ప్రసంగిస్తున్న వ్యక్తి చాలా ఆశ్చర్యం పోయాడు. అప్పుడు ఒక విద్యార్థి చాలా అణకువగా ఇలా చెప్పాడు, అవును సార్, తరగతిలో మా మాస్టారు చెప్పే పాఠాన్ని వింటూ ఉండటం కంటే మాట్లాడకుండా వెళ్లి మడిలో పడుకోవడం ఏమీ కష్టమైన పని కాదు. అందువల్లే అందరూ అక్కడికి వెళ్తామని అంటున్నారు అన్నాడు. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.